దేశం కోసం తన ప్రాణాలను పణంగా పెట్టి పోరాడుతున్న ఓ జవాన్ భూమికి రక్షణ లేకుండా పోయింది. రెవెన్యూ పోలీస్ అధికారులకు చెప్పుకున్నప్పటికీ ఫలితం లేకుండా పోయింది. దీంతో ఆయన ఒక వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అది వైరల్గా మారింది. సిద్దిపేట జిల్లా అక్బర్పేట భూంపల్లి మండలం చౌదరపల్లి గ్రామానికి చెందిన రామస్వామి అనే భారత సైనికుడి ఎకరం భూమిని తెల్ల కాగితం మీద పెద్దల సమక్షంలో కొనుగోలు చేసి సాగు చేసుకుంటున్నారు. ధరణి తప్పిదం వల్ల ఆ భూమి అమ్మిన వారి పేరే చూపిస్తోంది. దీంతో అదే గ్రామానికి చెందిన వీఆర్ఓ తన సోదరుడి పేరు మీద చేయించి కబ్జా చేశారని ఆరోపించారు. ఈ విషయాన్ని ఎన్నిసార్లు మొరబెట్టుకున్నా ఆర్డీఓ కలెక్టర్లు పట్టించుకోవడం లేదన్నారు. అంతేకాక అక్రమార్కులు తన తల్లిదండ్రులను బెదిరిస్తున్నారని, తన భూమి తనకు దక్కేలా చర్యలు తీసుకోవాలని వేడుకుంటున్నారు. మా విలేజ్లో మా సొంత భూమిని వేరే వాళ్ళు కబ్జా చేశారు. మా ఫ్యామిలీ మెంబర్ మన అమ్మ నాన్నల్ని ఇంటి దగ్గర బెదిరింపులకు గురి చేస్తున్నారు. ప్లస్ వాళ్ళ కబ్జా చేసిన వాళ్ళ తమ్ముడు వీఆర్ఓ కావున మా భూమిని మా పేరు కానీ మా ఏం రికార్డులు లేకుండా చేశాడు. దయచేసి మేము ఎంఆర్ఓ గారిని కూడా కలిసాము, ఏం ఫలితం లేకుండా పోయింది. ప్లస్ ఆర్డీఓ గారి దగ్గరికి కూడా వెళ్ళాము. ఆర్డీఓ గారు కూడా మాకేం వాళ్ళకి సపోర్ట్ చేయడం జరిగింది. ప్లస్ కలెక్టర్ దగ్గరికి కూడా వెళ్ళాము. కలెక్టర్ గారు కూడా ఏం స్పందించడం లేదు. దయచేసి ఈ విషయాన్ని సీఎం దగ్గరికి చేర్చాలని మేము అందరినీ కూర్చున్నాం. మా ఫ్యామిలీ మెంబర్ కొంచెం ఇబ్బందిలో ఉన్నారు. దయచేసి మమ్మల్ని ఆదుకోగలరని ఆ యొక్క మనవి. తాజాగా ఈ వ్యవహారంపై మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు సోషల్ మీడియా ఎక్స్ వేదికగా స్పందించారు. ఈ విషయంపై సిద్దిపేట జిల్లా కలెక్టర్తో ఫోన్లో మాట్లాడి జవాన్ సమస్యను పరిష్కరించి తగు న్యాయం చేయాలని సూచించారు. మన సరిహద్దులను కాపాడుతున్న ఒక సైనికుడికి ఇలాంటి సంఘటన ఎదురవడం దారుణమని హరీష్ రావు పేర్కొన్నారు. డ్యూటీలో పోయి ఇక్కడ ఏమైతుందో నాకు తెలియదు అమ్మ. జాగ గురించి నేను ఇలా పంపుతున్నా, వీడియోలు పంపుతున్నా. అందరికీ ఎమ్మెల్యేకి ఎంపీలకు అందరికి పోవాలి. ఎవరు చెప్తే ఏం లేరు, ఊళ్ళో పోయినా చెప్తే ఏం లేదు. నేను తిరిగినా వాళ్ళు తిరిగినా చెప్తే ఏం లేదు. నేను ఇప్పుడు అక్కడ ఉన్నా, నాకు పాన భయం ఉన్నది. మీరు అక్కడ నేను ఇక్కడ పంపుతున్నా అని పొద్దుగల 9 గంటలకు ఫోన్ చేసి మా కొడుకు చేతికి మేము ఇక్కడ పరిశాన్ అవుతున్నాం. ఇక ఎవరు చెప్పాలి, ఎవరు చెప్తే ఎవరు అవుతారు అని ఇక అవుతున్నాం. అందరు తిరిగినాం, దగ్గర తిరిగి ఎవరు కేర్ చేయలేరు, ఎవరు ఏమీ మాకు చెప్పలేరు. ఇక అవుతుంది మీకు భూమి అన్నది ఎవరు చెప్పలేరు. మొత్తం ఏమున్నా అంత అవి ఇవి జలగడుతున్నాం. ఇక ఇది జాగ చేయంగా మాకు అవుతుందేమో, జాగ మాకే అవుతుంది కదా అని పట్ట చేసుకున్నాడు. మాకు తెలియదు అది ఎప్పుడు పట్ట చేసుకున్నాడో, ఎప్పుడు ఎక్కించుకున్నాడో. రైతు బంధు వచ్చేటప్పుడు మేము చూసినాం సార్, అప్పుడు చూసినాం. అప్పటి నుంచే మేము చేస్తున్నాం. మా కొడుకు అక్కడ ఉండి మాకు భయం ఉన్నది. మా కొడుకు అక్కడ దూరం దేశం ఉన్నాడు, ఎవరు పట్టించుకుంటారు. నరేంద్ర మోడీ కాడికి వెళ్ళి కూడా పంపించాలని అమ్మ అని అన్నాడు అని చెప్పింది. పొద్దున వచ్చి మాకు ఫోన్ చేసింది. పొద్దుగలనే 5 రోజులే వాడు అక్కడ ఎడుతున్నాం, మేము ఇక్కడ ఎడుతున్నాము. అక్కడ భయం ఉన్నది మాకు. ఎక్కడ లేదు ఆధారకు మాకు మా జాగ మాకు కావాలి సార్ అని మేము అంత కోరుకుంటున్నాం.